హలో మామ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ టీఎన్టీ. ఈరోజు ముచ్చట ఏంటంటే మనం కరీంనగర్‌లో ఉన్నటువంటి మినీ బీచ్ బాగా ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాలో గాని. దాన్ని చూద్దామని డ్యామ్‌కి రావడం జరిగింది. 4 లైన్ పక్కనే మన డ్యామ్ కట్ట ఉంటది కదా! ఈ కట్ట నుంచి కిందికెళ్తే మనకు వాటర్ డెడ్ ఎండ్ వాటర్ ఉంటుంది కదా! అక్కడ మనకి ఈ మినీ బీచ్ అనేది నేచురల్‌గా అది ఏర్పడిందనమాట. ఈ మధ్యలో కరీంనగర్‌లో బీచ్ లేదని ఎవరు చెప్పారు మామ అని చెప్పి బాగా ట్రెండ్ అవుతుందనమాట. ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని చాలామంది యూట్యూబర్స్ గాని, ఇన్‌స్టాలో చాలామంది పెడుతున్నారు. నేను కూడా వీడియోస్ చూసిన. ఆ వీడియోస్ మరి ఎంతవరకు కరెక్ట్‌గా ఉందో అసలు చూద్దాం, మనము ఒక లుక్ ఏద్దాం అనే ఉద్దేశంతో రావడం జరిగిందనమాట. మనం మధ్యాహ్నం రావడం వల్ల కొంచెం పబ్లిక్ తక్కువున్నారు. మనం కొంచెం ముంగటికెళ్ళగానే మనకి ఇట్లా బాతులు ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఉంటారు కదా! వాటిని ఇక్కడ ఒక కంచెలాగా ఏర్పాటు చేసి ఇట్లా బయట మేపుతూ దానిలో ఉంచుతున్నారనమాట. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. వీటిని కూడా చాలా మంది సందర్శకులు ఆగి మరీ చూస్తారు. రోడ్ విషయానికి వస్తే మనది ఈ వాటర్ డ్యామ్‌లో కాబట్టి ఇది జస్ట్ మట్టి రోడ్ ఉంటదనమాట. ఈ మట్టి రోడ్‌ని పట్టుకొని మనం పోతూనే ఉండాలి. అది వస్తూనే ఉంటదనమాట. టూ వీలర్‌కి, ఫోర్ వీలర్‌కి వర్షం లేనప్పుడు ఏం కాదు మామ. కాకపోతే మనం వర్షం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఫోర్ వీలర్స్. టూ వీలర్స్ అంటే ఎట్లా పోయినా నడుస్తూనే ఉంటది అది. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కరీంనగర్ టు హైదరాబాద్ ఓల్డ్ రోడ్ ఉండే కదా! ఆ రోడ్ కనిపిస్తది మామ. చూపిస్తాను మీకు అది. ఈ గ్రీన్ ఎట్లా కనిపిస్తుందంటే ఒక మ్యాట్ గ్రీన్ మ్యాట్ కదా పరిస్థితి ఏ విధంగా కనిపిస్తదో ఆ విధంగా కనిపిస్తుంది. మంచిగా అనిపిస్తది మామ దీన్ని చూస్తే నిజంగా. మనం మెల్లగా ఇదే విధంగా కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత మనకి ఇట్లా రోడ్ కనిపిస్తుంది మామ. చాలా రోజులైతుంది. ఎప్పుడు వాటరే ఉంటాయి కదా! మనం ఈ రోడ్ చూడక చాలా రోజులైతుంది. ఇది యాక్చువల్ ఏంటంటే ఈ డ్యామ్ నిర్మాణం కాకముందు మనకి ఈ కరీంనగర్ టు హైదరాబాద్ మెయిన్ రోడ్ ఇదే. ఇప్పుడు ఈ డ్యామ్‌లో మునిగిపోవడం వల్ల ఎవరికీ తెలీదనమాట. ఇది కొందరికి తెలుసు, కొందరికి తెలవదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. తెలవని వాళ్ళు చూడండి. ఇదన్నమాట. ఈ రోడ్ ఇప్పుడు ఉపయోగంలో లేదు. అంటే ఎట్లాగో వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కనిపిస్తుంది. వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ కాలేదు కాబట్టి మనకు కనిపిస్తుంది. యాక్చువల్లీ చూసుకుంటే మనకు ఈ రోడ్డు ఇట్లా కనిపిస్తది. మనం అయితే మన మినీ బీచ్‌కి రావడం జరిగింది. ఏం ఫీల్ ఉంది మామ నిజం చెప్తున్నా. ఫ్యామిలీతోని కూడా చాలా మంది వస్తుర్రు. చాలా వీడియోస్ చూసిన. కానీ నేను నిజంగా ఇక్కడికి చూసినాక అసలు నాకు అరే ఇది బీచే, ఇది డ్యామ్ కాదని అనిపిస్తుంది మామ నాకు కూడా. ఫ్యామిలీస్‌తో చాలా మంది వస్తుర్రు. నేను కూడా వచ్చిన చూద్దామని. నేను 2, 3 టైమ్స్ వచ్చిన చూడ్డానికి. కాకపోతే వీడియో సింగిల్ టైమ్ వచ్చినప్పుడు షూట్ చేసాను అనమాట. ఇప్పటిదాకా చూపెట్టిన చేప అది ఏంటంటే మామ ఈ జాలార్లు చేపలు పడతారు కదా! అది పడ్డాక చాలా సమయం అయిపోయిందనుకో పాడైపోతది కదా! ఇట్లా పడేస్తారనమాట. అందుకోసమే అది ఒడ్డు కొట్టుకొచ్చి అట్లా పడిపోయింది మనకి. ఈ అలలు చూసుకోవచ్చు మామ. చాలా అంటే చాలా మనకు బీచ్ వైబ్ అయితే కనిపిస్తుంది. చాలా మంది పర్యాటకులు వస్తుర్రు. నేను మిట్ట మధ్యాహ్నం రావడం వల్ల కొంచెం పబ్లిక్ తక్కువున్నారు. ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా సండే వీకెండ్స్‌లో ఇట్లా వెళ్తే గనుక మస్తు మంది వస్తుర్రు మామ. ఇది ఈ బీచ్ వ్యూ. బీచ్ అనాలా మరి డ్యామ్ అనాలా ఇక మీరే చూడండి. నాకైతే బీచ్ లాగానే అనిపిస్తుంది. ఈ నేచురల్ బీచ్ అనేది ఇక్కడ ఏర్పడిందనమాట. ఇక్కడ కొందరు అన్నలు ఎంజాయ్ చేస్తారు. కొందరు గాలాలతోని మన డబ్బా గాలాలు ఉంటారు కదా! వాటితోని చేపలు పడతారనమాట. ఇక కొందరు యువకులు చూసుకోవచ్చు మనం రాళ్ళతో వాటర్‌లో ఇసుకుంటూ వాళ్ళు ఈ బీచ్ వైబ్‌ని అనేది ఎంజాయ్ చేస్తుర్రు. మాకు కూడా మస్తు అనిపిస్తుంది మామ. ఫ్యామిలీతోని వచ్చేవాళ్ళు కొంచెం రండి. కొంచెం జాగ్రత్తగా రండి. బాగా లేట్ అయ్యే వరకు ఉండకండి. మనం డ్రోన్ తీసుకొని రావడం జరిగింది. డ్రోన్‌తోని మంచి మంచి ప్లేసెస్ షూట్ చేద్దాం మామ. చూడదాం. వీలైనంత వరకు మీకు మంచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇంతకుముందు చెప్పినా కదా! ఇక్కడ డబ్బా గాలాలతోని చేపలు పడతారని చెప్పి. ఒకసారి అన్న దగ్గరికి వెళ్దాం మనము. అన్న నమస్తే. అన్న చూసుకోవచ్చు ఏంటి పిండి మరియు పేగులు, కోడి పేగులు ఉన్నట్టున్నాయి. వాటితోని చేపలు ఇప్పుడే వచ్చినా ఇంక వస్తలేవు అన్న. ఇక అందరు ఇక్కడనే ఉంటారు కదా! అట్లా కూడా కొంచెం చేపలు ఎక్కువ పడట్లేదు అని చెప్తున్నాను అనమాట అన్న. ఓకే. అన్న కూడా మంచిగా చేపలు పట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుండులే. ఇక అన్నకు చేపలు పడకున్నా బాధేం లేదు. ఎందుకంటే మంచిగా నేచర్‌ని అయితే ఎంజాయ్ చేస్తుండు కదా! ఆ విధంగా మంచిగా ఎంజాయ్ చేస్తుండు. చూసుకోవచ్చు మనము. చాలా మంచిగా అనిపిస్తుంది కదా!
మనం ఇక డైరెక్ట్ డ్రోన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు అన్నవాళ్ళు చేపల కోసం లోపలికి తెప్పలపైన వెళ్ళారు. కనిపిస్తున్నారు ఇద్దరు, అక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు. మంచి ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ నుంచి దిగే ప్రయత్నం చేస్తాం మనము. చూసుకోవచ్చు. ఇట్లా వెళ్దాం. చాలా రోజులు అవుతుంది కదా వేసి, మధ్యలో ఇక్కడ పైన వేసిందంతా కట్ అయిపోయింది. డ్యామ్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకైతే గుర్తులేదు. చాలా సంవత్సరాలు అవుతుండొచ్చు మేబీ. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చిన్నగా హైలాండ్ టైప్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. అసలు పోయి చూద్దామని ఆలోచన. అవతల వెళ్తేనేమో భయం అవుతుంది, దీనిపైన వెళ్తేనేమో జాగ్రత్తగా అనిపిస్తుంది. మెల్లగా వెళ్దాం. చాలా బాగుంది. ఇక్కడ ఏమంటారు, పెట్టిన తెప్పలు అంటారు ఇక్కడైతే. ఈ వాటర్ మీద ఈ తెప్పల పైన వెళ్తారన్నమాట. థర్మకోల్ షీట్స్తో ఇట్లా కొట్టుకుంటారు అన్నమాట చేపలకి వెళ్ళే వాళ్ళు. ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి అక్కడ దూరంలో కనిపిస్తున్నారు చూసిన ఇట్లా వాటర్లోకి వెళ్తారు అన్నమాట. చాలా బాగుంది. మనం ఎందుకో ఎట్లా హైలాండ్స్కి వెళ్ళలేము, ఇదే మనం హైలాండ్ అనుకుందాం, వెళ్ళి చూద్దాం. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా సింపుల్గా చిన్నగా ఇక్కడ కొంచెం ఉంది వెళ్ళడానికి. ఇవన్నీ కనిపిస్తున్నాయి. రొయ్యలై కాళ్ళు ఇలా పడతారు కదా, ఇక్కడ ఇట్లా కడిగేసి పెట్టేసారు. అన్నీ చిన్న చిన్న నత్తలు, చనిపోయిన చేపలు. ఇక్కడ చాలా కొట్టుకొచ్చినాయి చనిపోయిన చేపలు. పక్షి చూడండి, నీటి కాకి అంటారు దీన్ని. ఇట్లా చేపలు చనిపోయి ఇట్లా కొట్టుకొస్తుంది. అయితే కొంచెం మరీ పాడైపోయిన చేపలు ఇట్లా పడేస్తారు అనమాట మంచిగా. వెళ్తుంది. ఓవరాల్గా ఇక్కడ నుంచి చూసుకుంటే డ్యామ్ గట్ట ఈ విధంగా ఉంటుంది అనమాట. మనం వచ్చింది ఇక్కడికి. మనకన్నా ముందు పక్షులు వచ్చి ఉన్నాయి, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇగో వెళ్ళిపోతున్నాయి. నేచర్ని మనం చేసేది ఎంజాయ్ కాదు, ఈ నేచర్ని పక్షులు, యానిమల్స్, అడవులలో జీవించేటి అవి ఎంజాయ్ చేస్తాయి బాగా. బాగుంది కదా. ఇక్కడ కూడా అలా వస్తుంది చిన్న చిన్నగా. కాకపోతే అటు సైడ్ మొత్తం బీచ్ లాగా వస్తుంది, అటు సైడ్ తక్కువ. చూడండి ఎలా అనిపిస్తుంది. సైడ్ డ్యామ్ సైడ్ వస్తే ఇట్లా ఉంటుంది అనమాట. నేను చూపెట్టిన బీచ్ అనేది ఇటు సైడ్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇక్కడ ఆల్రెడీ చాలామంది కనిపిస్తున్నారు. అక్కడ ఉన్నారు చాలామంది. మనం ఇటు సైడ్ వస్తాం. ఓవరాల్గా మన కరీంనగర్ డ్యామ్ వ్యూ ఇది. ఒకసారి మనము డ్రోన్ ఎగిరేస్తాం. ఇక్కడ బాగుంటుంది వెరైటీగా. మన కరీంనగర్ మినీ బీచ్ ఏ విధంగా ఉందన్నది కామెంట్ చేయండి మామ. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.